వచ్చేటప్పటికి మరో జగన్ నాటకం అంటూ అమరావతిపై మళ్ళీ బూటకం, అదే బూటకం మళ్ళీ అదే మాయనాటకం, ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కసి, రాష్ట్ర అభివృద్ధిపై కక్ష, ఇదే జగన్ పార్టీ విధానం, అమరావతిపై వైసీపీ మరో డ్రామాకు తెరలేపింది. 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని ప్రకటించి అధికారంలోకి రాగానే 3 ముక్కలాట మొదలుపెట్టిన సంగతి తెలిసింది. ఇప్పుడు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. శుక్రవారం విజయవాడలో ప్రైవేట్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్లో ఆయన పాల్గొన్నారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అమరావతి పరిస్థితి ఏంటనే ప్రశ్నకి ఇక్కడే ఉంటారు, ఎక్కడి నుంచే పాలిస్తారని సూటిగా చెప్పారు. తాము అధికారంలో ఉండగా విశాఖ పాలనా రాజధానిని ఉదరగొట్టి ఉత్తరాంధ్ర సెంటిమెంట్ రాజ్యాలను ప్రయత్నించిన నోటితోనే ఇప్పుడు విశాఖ వెళ్ళం, ఇక్కడే ఉంటామని సజ్జలు చెప్పడం గమనార్హం. అంతేకాదు అమరావతిలో ఒక్క ఇటక్ కూడా పడలేదు, అది ఎడారి శ్మశానం అని 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు అక్కసు ప్రదర్శించిన సంగతి తెలిస్తే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిలో రాజధాని ఉంది కదా, సచివాలయం కూడా ఉంది అని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్ళకి పేపర్ సర్క్యులేషన్ ఆంధ్రప్రదేశ్లో 2.5 లక్షలకి దిగజారిపోయింది. అయినా సిగ్గు శరం ఉండదు, నీచి జర్నలిజం చేస్తూనే ఉండాలి. శుభ్రంగా వాళ్ళు కూడా స్టాండ్ మార్చుకున్నారు, సంతోషంగా వాళ్ళు స్టాండ్ మార్చుకున్నారు. ఇక అమరావతి బాగుపడద్దని చెప్పాలి కానీ దాంట్లో మళ్ళీ రాజకీయ ప్రయోజనాల కోసం దాంట్లో నెగిటివ్ స్టోరీలు రాస్తే అది అమరావతికి ప్రయోజనమా నష్టమా? వీళ్ళ ఆస్తులన్నీ హైదరాబాదు, కనీసం ఆంధ్రజ్యోతికి సంబంధించిన రాధాకృష్ణ గారి ఆస్తి ఏది, ఇక్కడ కొండ ఏది, ఇక్కడ పెట్టుబడి పెట్టడు ఆయన, ఇక్కడ ఆఫీస్ కూడా పెట్టడు, హెడ్ క్వార్టర్ ఏం పెట్టడు, మామూలు ఇంతకుముందు ఉన్నటువంటి కార్యాలయాలే ఉంటాయి. ఈయన కట్టే పన్నులన్నీ తెలంగాణలో, ఆంధ్ర బాక్ కోసం అని చెప్పి ఆంధ్ర నాశనంలో కీలక పాత్ర పోషిస్తుంటాడు. నీచ జర్నలిజం అనే పదానికి అర్థం ఏంటి అని ఎవరన్నా అడిగితే కనుక ఖచ్చితంగా గబక్కని తీసి చూపించవచ్చు అనమాట. ఇకపోతే 3 ఏళ్ల